ఓకే. హాయ్ అందరికి. గుంతర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌గా 650 రోజులైతే కంప్లీట్ చేసుకున్నారు. సో, ఈ 650 రోజుల టైటిల్ రెయిన్‌లో గుంతర్ 100 టైమ్స్ తన టైటిల్‌ని అయితే డిఫెండ్ చేసినారు. సో, ఆల్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అండ్ రా కావచ్చు, స్మాక్ డౌన్ కావచ్చు అండ్ అంతేకాకుండా డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ షోలు. సో, ఇవన్నిటిని కలుపుకొని గుంతర్ 100 టైమ్స్ తన టైటిల్‌ని డిఫెండ్ చేసినారు. సక్సెస్‌ఫుల్‌గా తన టైటిల్‌ని అయితే రిటైన్ చేసుకున్నారు. ఇదొక సాలిడ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు గుంతర్‌కి. అండ్ అంతేకాకుండా రేపు జరిగే స్మాక్ డౌన్‌లో కూడా గుంతర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆన్ టీవీలో కనిపిస్తారా లేదా అనేది క్లారిటీ లేదు గానీ, సో మేబీ డార్క్ మ్యాచ్‌లో అంటే స్మాక్ డౌన్ ఆఫర్‌లో కనిపించినా కనిపించొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రసల్‌మేనియా 40 బెట్టింగ్ ఓడ్స్ గురించి. సో, ఆల్మోస్ట్ 10 మ్యాచెస్ దాకానైతే కన్ఫర్మ్ అయిపోయినాయి. సో, మ్యాచెస్ బెట్టింగ్ ఓడ్స్ కూడా వచ్చేసినాయి. ఫస్ట్‌గా ఎలియా నైట్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ ఎలియా నైట్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది ఇంకెవరో కాదు ఎలియా నైట్. అండ్ నెక్స్ట్ లోగన్ పాల్ వర్సెస్ రేండీ ఆర్టన్ వర్సెస్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ లోగన్ పాల్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది లోగన్ పాలే. అండ్ లోగన్ పాల్‌కి సమ్మర్ స్లామ్‌లో ఒక బిగ్ మ్యాచ్ ఉంటదన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా లోగన్ పాల్ సమ్మర్ స్లామ్‌లో జాన్ సీనాతో ఫైట్ చేస్తారన్న రూమర్స్ కూడా ఉన్నాయి. సో, చాలామంది ఏమంటున్నారంటే, సో ఇప్పుడు జాన్ సీనా లోగన్ పాల్‌తో ఫైట్ చేస్తే కంపల్సరీ జాన్ సీనా విన్ అవ్వాలని అందరూ అనుకుంటున్నారు. లేకపోతే జాన్ సీనా లోగన్ పాల్‌తో ఫైట్ చేయొద్దని అంటున్నారు. సో, మరి చూద్దాం లోగన్ పాల్‌తో జాన్ సీనా ఫైట్ చేస్తారా? డబ్ల్యూడబ్ల్యూఈ ఈ విధంగా బుక్ చేస్తదా? చేయదా? అండ్ నెక్స్ట్ రియా రిప్లీ వర్సెస్ బెక్కీ లించ్ మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ రియా రిప్లీకే సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది రియా రిప్లీ. అండ్ నెక్స్ట్ ఇయో స్కై వర్సెస్ బెయిలీ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ బెయిలీకి సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది బెయిలీ. అండ్ నెక్స్ట్ గుంతర్ వర్సెస్ సామీ జైన్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ గుంతర్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది గుంతరే. సో, గుంతరే తన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్‌ని రిటైన్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ రోమన్ రెయిన్స్ అండ్ రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ రోమన్ రెయిన్స్‌కి అండ్ రాక్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. ఈ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిన తర్వాత బెట్టింగ్ ఓడ్స్ కోడీ రోడ్స్‌కి అండ్ సెత్ రాలిన్స్‌కి సపోర్ట్ చేసినాయి. సో, ప్రజెంట్ బెట్టింగ్ ఓడ్స్ రోమన్ రెయిన్స్‌కి అండ్ రాక్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది రోమన్ రెయిన్స్ అండ్ రాక్. అండ్ నెక్స్ట్ సెత్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ డ్రూ మ్యాకెంటైర్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది డ్రూ మ్యాకెంటైర్. అండ్ నెక్స్ట్ జే ఉసో వర్సెస్ జిమ్మీ ఉసో మధ్య మ్యాచ్. సో, బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ జే ఉసోకి సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది జే ఉసోనంట. సో, ఈ మ్యాచ్‌లో రికిషి ఇన్వాల్వ్ అవుతారన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, మరి చూద్దాం రికిషి వస్తారా? రారా? సో, బెట్టింగ్ ఓడ్స్ అయితే జే ఉసోకే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ కోడీ రోడ్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది ఇంకెవరో కాదు కోడీ రోడ్సే. సో, చాలామంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కోడీ రోడ్స్ న్యూ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ అవుతారని. ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పటి నుండి బెట్టింగ్ ఓడ్స్ కోడీ రోడ్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. ఈవెన్ రోమన్ రెయిన్స్‌కి అస్సలు బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేయట్లేదు. మనకి రాకు అండ్ రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంది కదా! ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయినాయి. సో, ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయిన తర్వాత బెట్టింగ్ ఓడ్స్ కోడీ రోడ్స్‌కి అండ్ సెత్ రాలిన్స్‌కి సపోర్ట్ చేసినాయి. సో, ప్రెజెంట్ రాక్ అండ్ రోమన్ రెయిన్స్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. బట్ రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ కోడీ రోడ్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పటి నుండి. సో, మరి మీరేమంటారు? ఈ మ్యాచ్‌లో ఎవరు విన్ అవుతారు? రోమన్ రెయిన్సా? లేదంటే కోడీ రోడ్సా? అండ్ రోమన్ రెయిన్స్ గురించి జేవియర్ వుడ్స్ కూడా మాట్లాడినారు. సో, జేవియర్ వుడ్స్ ఏమంటున్నారంటే ఈసారి రసల్‌మేనియా 40లో రోమన్ రెయిన్స్ తన ఛాంపియన్షిప్‌ని లాస్ అవుతారు. కోడీ రోడ్సే ఆ ఛాంపియన్షిప్‌ని విన్ అవుతారని జేవియర్ వుడ్స్ అయితే చెప్తున్నారు. సో, జేవియర్ వుడ్స్ ప్రకారం రోమన్ రెయిన్స్ కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదు. తన టైటిల్‌ని డిఫెండ్ చేయట్లేదు. సో, ఆ టైటిల్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటే ఆ సూపర్ స్టార్ కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో ఆ టైటిల్‌ని డిఫెండ్ చేస్తారు. సో, ఆ టైటిల్‌ని విన్ అయ్యే ఆపర్చునిటీ వేరే సూపర్ స్టార్స్‌కి కూడా వస్తదని జేవియర్ వుడ్స్ అంటున్నారు. బట్ రోమన్ రెయిన్స్ దగ్గర ఆ టైటిల్ ఉంటే రోమన్ రెయిన్స్ ఎప్పుడో ఒకసారి వస్తున్నారు. తన టైటిల్‌ని డిఫెండ్ చేస్తున్నారు. దానివల్ల వేరే సూపర్ స్టార్స్ టైటిల్‌ని విన్ అయ్యే ఆపర్చునిటీ తగ్గిపోతుందని జేవియర్ వుడ్స్ అయితే అంటున్నారు. సో, మరి మీరేమంటారు? జేవియర్ వుడ్స్ చెప్పింది కరెక్టేనా కాదా?
మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో జేవియర్ వుడ్స్ ప్రకారం ఈసారి WrestleMania 40లో రోమన్ రైన్స్ ఓడిపోతారంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గోల్డ్బర్గ్ గురించి. సో గోల్డ్బర్గ్ ట్రిపుల్ హెచ్ పైన కోపంలో ఉన్నారు. ఎందుకంటే ట్రిపుల్ హెచ్ గోల్డ్బర్గ్కి రిటైర్మెంట్ మ్యాచ్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పటి వరకు గోల్డ్బర్గ్ అంటే డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు గోల్డ్బర్గ్ ఫ్రీ ఏజెంట్ అనమాట. సో అయినా సరే ఫ్రీ ఏజెంట్ అయినా సరే గోల్డ్బర్గ్కి ట్రిపుల్ హెచ్ ఒక రిటైర్మెంట్ మ్యాచ్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పటి వరకు కూడా గోల్డ్బర్గ్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారా రారా అనేది క్లారిటీ లేదు. సో అందుకనే గోల్డ్బర్గ్ ట్రిపుల్ హెచ్ పైన కోపంలో ఉన్నారు. సో మన గోల్డ్బర్గ్ ఏమంటున్నారంటే ట్రిపుల్ హెచ్ని డబ్ల్యూడబ్ల్యూ నుండి తీసేయండి అని గోల్డ్బర్గ్ అయితే చెప్తున్నారు. సో మరి మీ ప్రకారం గోల్డ్బర్గ్ రిటైర్మెంట్ మ్యాచ్లో ఎవరితో ఫైట్ చేస్తే బాగుంటుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డకోటా కాయ్ గురించి. సో డకోటా కాయ్ బెయిలీ పైన ఎందుకు అటాక్ చేసింది, రియల్ రీజన్ ఏందో డకోటా కాయ్ ఇంటర్వ్యూలో చెప్పింది. సో రియల్ రీజన్ ఏంది అంటే సో ఇప్పుడు బెయిలీ డ్యామేజ్ కంట్రోల్ని ముందుండి నడిపించింది. సో డ్యామేజ్ కంట్రోల్ ఎన్నో సంపాదించింది. ఒకవేళ బెయిలీ లేకుంటే మేము ఇంకా ఎక్కువగా సంపాదించే వాళ్ళం, అంటే ఇంకా పేరుని ఎక్కువ సంపాదించే వాళ్ళం, వేరే టైటిల్స్ని విన్ అయ్యే వాళ్ళమని డకోటాగా చెప్పింది. సో బెయిలీ డ్యామేజ్ కంట్రోల్లో ఉండడం వల్ల మేము ఇంకా ముందుకు వెళ్ళలేకపోయే వాళ్ళమని అందుకనే డకోటాగా బెయిలీ పైన అటాక్ చేసిందని చెప్పింది. సో మరి మీరేమంటారు? బెయిలీ డ్యామేజ్ కంట్రోల్ని ముందుండి నడిపించింది. సో అలాంటి బెయిలీ డ్యామేజ్ కంట్రోల్లో లేకపోతే ఆ టీంకి అసలు అర్థమే ఉండదు. సో బెయిలీ అయితే ముందుండి నడిపించింది డ్యామేజ్ కంట్రోల్ని, అది మాత్రం కన్ఫర్మ్. సో బెయిలీ అందులో అంటే డ్యామేజ్ కంట్రోల్లో ఉండడం వల్ల సో వాళ్ళు ఇంకా పేరుని తెచ్చుకోలేరు అని బెయిలీ పైన డ్యామేజ్ కంట్రోల్ అటాక్ చేసినారంట. సో ఇది రియల్ రీజన్ అంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డడ్లీ బాయ్స్ గురించి. సో డడ్లీ బాయ్స్ WrestleMania 40లో రిటర్న్ చేస్తారా అని అడుగుతున్నారు. సో మేబీ ఒక రూమర్ అయితే వచ్చింది రిటర్న్ చేసినా చేయొచ్చు. సో డడ్లీ బాయ్స్ ఇప్పుడు ల్యాడర్ మ్యాచ్ ఉంది కదా WrestleMania 40లో, సో ఆ మ్యాచ్ గురించి ఒక ట్వీట్ అయితే చేసినారు. సో అందుకని డడ్లీ బాయ్స్ WrestleMania 40లో రిటర్న్ చేస్తారన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అది కన్ఫర్మ్ ఏం కాదు. సో మేబీ సర్ప్రైజ్ రిటర్న్ చేసినా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లోగన్ పాల్ వర్సెస్ బ్యాడ్ బన్నీ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మరి అది సమ్మర్ స్లామ్లో కూడా కావచ్చు, ఎందుకంటే లోగన్ పాల్కి సమ్మర్ స్లామ్లో బిగ్ మ్యాచ్ ఉందన్న అప్డేట్ అయితే ఉంది. సో బ్యాడ్ బన్నీతో కూడా ఫైట్ చేయొచ్చు. ఇంతకుముందు కూడా రూమర్స్ అయితే వచ్చినాయి WrestleMania 40లోనే లోగన్ పాల్ వర్సెస్ బ్యాడ్ బన్నీ మధ్య మ్యాచ్ జరుగుతుందని. సో ఇప్పుడు కూడా ఉన్నాయి, ఆ రూమర్స్ అయితే ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే జరుగుతుంది. సో మరి మీరు ఏ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు? లోగన్ పాల్ వర్సెస్ బ్యాడ్ బన్నీ మ్యాచా, లేదంటే లోగన్ పాల్ వర్సెస్ జాన్ సీనా మ్యాచా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం WrestleMania 40 నైట్ 1లో జరిగే మ్యాచెస్ గురించి. సో నైట్ 1లో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అండ్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అండ్ WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అండ్ అలాగే ఎలియా నైట్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య సింగిల్ మ్యాచ్ అండ్ అలాగే రాక్ అండ్ రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో ఈ మ్యాచెస్ నైట్ 1లో జరుగుతాయంట. అండ్ మిగిలిన మ్యాచెస్ అంటే ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన మిగిలిన మ్యాచెస్ నైట్ 2లో జరుగుతాయంట. సో ఇంకా కన్ఫర్మ్ అయ్యే మ్యాచెస్ కూడా ఉన్నాయి. సో ఆ మ్యాచ్ కూడా నైట్ 1లో జరగచ్చు. సో ప్రజెంట్ కన్ఫర్మ్ అయిన మ్యాచెస్లో ఇప్పుడు చెప్పిన మ్యాచెస్ నైట్ 1లో జరుగుతాయంట అండ్ మిగిలిన మ్యాచెస్ నైట్ 2లో జరుగుతాయంట.